షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, ఈ దినము పరమ తండ్రి యొక్క వాక్యం వినడానికి ఆయన సన్నిధికి వచ్చిన మనందరినీ ఆ పరమ తండ్రి ఆశీర్వాదాలతో నింపునుగాక. కృపావాక్యం అనుదినము వినాలని ఎవరైతే ఇక అనుదిన కృపావాక్యం వింటున్నారో వారందరి మీద ఆయన కృప విస్తరించునుగాక. ఆయన తన శక్తితో, తన బలముతో, తన ఆత్మతో వారు నింపునుగాక. అవును ప్రియులారా, ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నాకు విషయం తెలియపరిచిన వారందరికీ కూడా నా కృతజ్ఞత తెలియపరచి వస్తుంటున్నాను. ఆ పరమ తండ్రి మీ అందరి సహకారంతో, ప్రార్థనా సహకారము, అదే మరిగా పరిచర్యలకు కూడా సహకారం ఇస్తున్నారు. మీ అందరి సహకారంతో ఈ విధంగా ఆయన సేవ చేసే ధన్యతను నాకు అనుగ్రహిస్తున్నాడు. ఆ పరమత నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి పరమతని స్తుతిస్తూ ప్రార్థించిన మీ అందరికీ, విషయం తెలియపరిచిన మీ అందరికీ, అభినందన తెలియపరిచిన మీ అందరికీ నా కృతజ్ఞత తెలియపరచి వస్తుంటున్నాను. ఆ పరమ తండ్రి నామములో ఆయన మనలందరినీ కూడా ఏక కుటుంబముగా చేశాడు. ఆయన రక్తముతో మనల్ని కడిగి, ఆయన రక్తాన్ని బట్టి మనల్ని ఒక కుటుంబముగా చేస్తూ వచ్చాడు. ప్రియులారా, ఇట్టి గొప్ప ధన్యతను పరమతని మనకు అనుగ్రహించినందుకు పరమతనికి మహిమ కలుగును గాక. యుగయుగములకు ఆయనకే ప్రభావం చెందును గాక. ప్రియులారా, ఇది నా అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 10వ అధ్యాయము మనకు 3వ వచనంలో మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకుందరు? యెషయా ప్రవక్త రెండో రాకడ దినమున యాశ్వమెస్సయ ఆయన భూమి మీదకి వస్తున్నప్పుడు, ఆ ప్రచండ దినమున, ఆ ప్రళయ దినమున, ఆయన భూమి మీద అగ్ని కుమరించబోతున్న దినమున మీకున్న స్థితి ఏంటి? మీరు ఎక్కడ దాచుకుంటారు? మీ ఐశ్వర్యం ఎక్కడ దాచుకుంటారు? మీరు సహాయం నందుకు ఎక్కడికి పారిపోతారు? సహాయం నందుకు ఎవరి దగ్గరికి మీరు వెళతారు? అప్పుడు ఎవరు సహాయం చేయరు, అప్పుడు ఎవరు మిమ్మల్ని దాచలేరు, ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. మీ ఐశ్వర్యం మిమ్మల్ని కాపాడదు, మీ ధనం మిమ్మల్ని కాపాడదు, మీ వెండి బంగారం మిమ్మల్ని కాపాడదు, మీకున్న ఆస్తులు మిమ్మల్ని కాపాడేది ఒకటే, ఆయన నీతి మాత్రమే. ఆయన నీతి న్యాయములు మీరు జరిగించడం వలన, ఆయన నామాన్ని గణపరచడం వలన మీరు ఆ ఉగ్రత దినమున, ఆ ప్రళయ దినమున, ఆ ప్రళయం నుంచి, అగ్ని ప్రళయం నుంచి మీరు కాపాడబడుదురు, మీరు దాచబడుదురు. ఆయన ఆశ్రయ దుర్గములో మిమ్మల్ని దాచుతాడు. ఆయన రెక్కలను మిమ్మల్ని దాచుతాడు. కాబట్టి ఆ ప్రళయ దినమున మీరు కాపాడబడాలి, దాచబడాలి అంటే మీ ఐశ్వర్యము దాచదు, మీ యొక్క ఆస్తి దాచదు, మీకున్న ఈ లోకంలో ఉన్న ఆస్తిపాస్తులు ఏవి కూడా మిమ్మల్ని కాపాడలేవు, దాచలేవు. కాబట్టి అందుకే మీ ఐశ్వర్యం ఎక్కడ దాచుకుందరు? అది పెంటో వల్ల పారవస్తారు, మీరు మీ వెండి బంగారాన్ని కూడా పారవస్తారు. ప్రియులారా, కాబట్టి పరమత నీతిని జరిగిద్దాం, న్యాయాన్ని జరిగిద్దాం, పరమతని కృపకు పాత్రలమవుదాం. అట్టి కృప పరమతని మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత సర్వాధికారి యాశ్వమెస్సయ, ఇంతవరకు తను మీ వాక్యంతో మీరు మాతో మాట్లాడినారు. మా ధర్మను మా ఐశ్వర్యం ఎక్కడ దాచుకుంటామని ఆయన, ఆ ప్రళయదేవుని వాటిని అవి దాచలేము, అవి దాచుకున్న అవి మమ్మల్ని కాపాడలేవు నాయన. మీ నీతి, మీ న్యాయం మాత్రమే కాపాడుతుంది మనం. అయ్యో తను భద్రపరుస్తుంది. కాబట్టి మీ నీతిని జరిగించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యాశ్వమెస్సయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యాశ్వమెస్సయ కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచునుగాక. ఆమేన్.